బలపరచండి. మరి విశేషంగా మీకు మీ నామానికి మహిమ ఘనత ప్రభావం పొందండి. మా రక్షకుడు విమోచకుడు త్వరగా అనేకుడు యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నామములో మీకందరికీ నా ప్రేమ వందనాలు. మనము అంటే ఆకులకు దగ్గర అవుతున్నాం. ఈ 2 కూడికతో పిలిస్తే రాత్రి కూడికతో ఈ కూడాలు ముగుస్తాయి. ఈ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు మన మధ్యలో ఉన్న దైవ సేవకుడు అశోక్ కుమార్ అమ్మ గారు మనకు వాక్యం అందిస్తారు. తర్వాత ప్రవీణ్ కుమార్ అమ్మ గారు కూడా వాక్యం అందిస్తారు. శ్రద్ధగా ఆధ్యాత్మిక మేలు పొందాలని యేసు ప్రభు నామములో మనవి చేసుకుంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, మొదటిగా మన తండ్రి దేవునికి స్వాగతం చేస్తున్నాను. ఈ 3 దినాల పరిచయ కొరకై ఆహ్వానించిన స్థానిక సంఘ సేవకులు, పెద్దలు విజయరాజు గారికి మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చిన్నవాడు అనుకున్న నన్ను క్రీస్తు ప్రభువును బట్టి ప్రేమించిన మీ ప్రేమకు నేను అపాత్రులను. ప్రభు యొక్క మహాకృప యొక్క మీ మధ్య నిలిచి వాక్య పరిచయం చేయటకు, అలాగే మీరు ప్రవీణ్ కుమార్ గారు హైదరాబాద్లో సేవ చేస్తున్న ప్రవీణ్ కుమార్ గారు చెప్పుకుంటూ వాక్య పరిచయం చేయడానికి ప్రభువే గొప్ప కారణం. యోహాను రాసిన 3వ పత్రిక 12వ వచనాన్ని చదువుకుందాం. ఒక వచనమే, దేమేత్రియు అందరి వలనను సత్యం వలనను. అదే చదవడా, నేను చదువుతా, ప్రార్థన చేసినా చదువు. ఓకే, దేమేత్రియు అందరి వలనను సత్యం వలనను మంచి సాక్ష్యము పొందినవాడు. మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము సత్యమైనదని నీవు ఎరుగుదువు. అయ్యా, ఈ మైక్ రీసౌండ్ వస్తుంది. నేను కొద్దిగా గట్టిగా నడుస్తా, కొద్దిగా తగ్గించండి. అమ్మా, అక్కడక్కడక్కడక్కడ కాకుండా కొద్దిగా ముందుకు వస్తే మిమ్మల్ని చూస్తాయి. అమ్మా, కొద్దిగా ముందుకు జరగండి. కోయలకోటలో ఉన్న వాళ్ళు మంచోళ్ళని చాలా మంది చెబుతున్నారు. మా దారిని వచ్చినప్పుడు సంఘంలో మీరు ఇంకా మంచోళ్ళు, కొద్దిగా ముందు జరగండి. ముందు జరిగిన వాళ్ళు వందనాలు, జరగని వాళ్ళు 200. మరలా చదువుతున్నాను, జాగ్రత్త. దేమేత్రియు అందరి వలనను సత్యం వలనను మంచి సాక్ష్యం పొందినము. మేము కూడా అతనికి సాక్ష్యం ఇస్తున్నాం. మా సాక్ష్యం సత్యమైనదని నీవు ఎరుగుదువు. చదవబడిన వాక్య భాగమును దేవుడు దీవించి మనకు పంచినట్లుగా ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల ప్రభువా, స్తోత్రాలు కూడా మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. 3 దినాలుగా మీరు మాట్లాడుతూ వచ్చారు. మా ప్రభువా, మా దేవ, భక్తుడైన యోహాను జీవితంలో ఒక పెద్దగా, గాయ జీవితంలో ఒక శిష్యునిగా మాతో మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రములు. మేము శిష్యులముగా చేయబడి మీ కొరకు సాక్షులముగా నిలబడినట్లు సహాయం చేయండి. చదవబడిన వాక్య భాగాన్ని దీవించండి నాయన. మీ వాక్యమును మీరు మాతో మాట్లాడుతుండగా వినబుద్ధిని పుట్టించి మీ మాటలు ఉప్పు వేసినట్టు రుచిగా కృపాసహితంగా ఉండడానికి సహాయం చేయమని, మాతో మాట్లాడుచుండగా మీ ఆత్మ ఏ రీతిగా కదిలించుచున్నదో ఆ స్పర్శ, ఆ ప్రభావాన్ని
మేమందరము కనులారా చూసినప్పుడు ఆనందముతో శిరస్సు వంచి మీకు నమస్కరించడానికి సహాయం చేయమని మాతో మాట్లాడి మహిమ పొందుమని క్రీస్తు యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పెద్ద అయిన యోహానుకు ఒక పేరు పెట్టుకున్నాం. ఏమని? ప్రియమైన పెద్ద. గాయకు ఒక పేరు పెట్టుకున్నాం. ఏమని? ప్రియమైన శిష్యుడు. ప్రియమైన శిష్యుడైన గాయకు. దేవేంద్రుకు ఒక పేరు పెట్టుకున్నాం. ఏమిటంటే ప్రియమైన సంచార సువార్థికుడు. ఏమిటి? ప్రియమైన సంచార సువార్థికుడు. ఇప్పుడు కాదు కానీ పాతకాలంలో సువార్థికులు ఎలా ఉండేవారంటే సంచార సువార్థికులే. సంచార సువార్థికులే. సువార్థికుడు అంటే దేవుని సేవకుడు అంటే ఎవరు అనుకున్నావంటే ఒక పోస్ట్ మ్యాన్ లాంటోడు. ఎలాంటోడు? పోస్ట్ మ్యాన్ లాంటోడు. ఒకవేళ పోస్ట్ మ్యాన్ మీ ఇంటికి వచ్చాడు అనుకోండి, ఏమంటాడు? పోస్ట్ పోస్ట్ అని గట్టిగా అనగానే ఇంట్లో నుంచి పాతకాలంలో మనుషులు ఏం చేస్తారు? తలుపు ఢబామని బయటకు తీసి ఒక్క ఉదయం ముందుకు వస్తారు. ఆ ఉత్తరం తీసుకుంటారు. తెచ్చిన వాడి ముఖం కూడా చెప్పండి చూడండి. చూడు, ఉత్తరం తీసుకుని లాక్కు లోపలికి వెళ్ళి గబగబా చించి లోపల ఏముందో చెప్పమ్మా చదువుతారు. చక్కగా చదివిన తర్వాత మా కొడుకు రాశాడు, మా కోడలు రాసింది, మా పిల్లలు రాశారని చెప్పి సంతోషంతో చదువుకుంటారు. అలాగే ఇక్కడ నిలబడిన వాడిని మీరు చూడక్కర్లేదు. ఇక్కడ నిలబడిన వాడు మాట్లాడటం లేదు. మాట్లాడుతున్న వాడు మన రక్షకుడైన యేసుక్రీస్తు. అయ్యలారా ఆలకించండి. మాట్లాడుతున్న వాడు దేవుడు. నా పని ఏమిటంటే నాకు ఉత్తరం ఇచ్చాడు ఆయన. ఆయన ఉత్తరం ఇచ్చాడు. ఆ ఉత్తరాన్ని మీకు ఇచ్చాడనే. ఇది ప్రేమ ఉత్తరం. ఇది ప్రేమ ఉత్తరం. యేసయ్య ప్రేమ గల వార్త వినాలని దేవుడు నాకు ఇచ్చాడు. మీకు అందించడానికి వచ్చాను అంతే. ఈ పూట అందిస్తాను. ఈ రాత్రికి బండికి మా ఇంటికి వెళ్తాను. అయితే ఆయన ప్రేమ ఉత్తరాన్ని జాగ్రత్తగా చదువు చాలు. ఆ ఉత్తరం నీకేం చెప్తుందో ఆ మాట నీకు చాలు. కాబట్టి దేవుని వాక్యమును ఉత్తరం వలె నువ్వు చదువుకుంటే నీకు మంచిది. ఇప్పుడు రండి, దేవేంద్రి సంచార సువార్థికుడు. ఏమిటి? సంచార సువార్థికుడు. నేను మరలా వస్తాను. ఆ 3 మాటలు పూర్తి చేస్తాను. 12వ వచనం చూస్తున్నాం. చూడండి. దేవేత్రియు అందరి వలన సత్యము వలన జాగ్రత్త చదవయ్యా. అందరి వలన అక్కడ కామ పెట్టాలయ్యా. రాగాలి. అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినాడు. అందరి వల్ల సాక్ష్యం పొందినవాడు దేవేత్రి. ఎవరల్లా? అందరి వల్ల అంటే నేను అక్కడ ఒక పేరు పెట్టుకున్నాను. మనుషుల వలన సాక్ష్యము పొందినవాడు. సత్యము వలన అన్నాడు. సత్యం అంటే ఆయన వాక్యమే సత్యము. ఆయనే సత్యము. నేనే మార్గమును సత్యమునై ఉన్నాను అన్నాడు కదా. కాబట్టి ఆయనే సత్యం. అది ఆయన వలన సాక్ష్యం పొందాడు. మనుషుల వల్ల సాక్ష్యం పొందాడు. చెప్పండి. 3 మాటలే చెప్తా, అంతే ముగిస్తా. 3 ముక్కలే అయిపోతుంది. 1 మనుషుల వల్ల సాక్ష్యం ఉంది. 2 సత్యం వలన అనగా యేసుక్రీస్తు వలన సాక్ష్యం ఉంది. దేవుని సాక్ష్యం ఉంది. చదవండి. మేమంటే ఎవరు? అపోస్తలులు. యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు. దైవజనుడి సాక్ష్యం ఉన్నది. ఒక విశ్వాసి మందిరానికి వస్తే ఈ 3 ఉండాలా. ఏ 3 ఉండాలా? నమ్ముకున్నావు అంటే నువ్వు విశ్వాసం అంటే నీ ఇంటిలో సాక్ష్యం ఉండాలి, నీ వీధిలో సాక్ష్యం ఉండాలి. అది మనుషుల మధ్య, సంఘములో అంటే సేవకుడు కానీ పెద్దలు కానీ దైవజనుల మధ్య ఏముండాలి? చెప్పాలి, సాక్ష్యం ఉండాలి. ఆ తర్వాత నీ మధ్యలో, నీ గుడిలో ఉన్నాడే ఒక ఆయన సింహాసనం వేసుకొని నీ గుడిలో కూర్చున్నాడే, నీ మధ్యలో కూర్చున్నాడే, ఆ మధ్యలో సింహాసనం నుంచి కూర్చున్న ఆయన కూడా ఏమి కాదు? సాక్ష్యం. ఒరే అశోకు పర్లేదురా, జాగ్రత్త పోతున్నా ఆయన అని చెప్పాలి. ఆయన
ఏం బతుకవే పోరా నీ వల్ల నాకు అన్ని చెడ్డ పేరే అన్నాడు యేసయ్య. ఉపయోగం లేదు. యేసునామంలో స్తోత్రం జరుగుతుంది. రైట్. 3 మాటలు చెప్పండి. మనుషుల వలన సాక్ష్యం పొందినవాడు. దేవుని వలన సాక్ష్యం పొందినవాడు. 3 దైవజనుల వలన సాక్ష్యం పొందినాడు. దీన్ని ఏమంటారంటే ఇంట గలవాలట, రచ్చగలవాలట. ఇంటిలో సాక్ష్యం ఉండాలి, బయట కూడా సాక్ష్యం ఉండాలి. మందిరంలో పాట పాడతాడండి బాగా, అబ్బాయి ఏం ప్రార్థన చేస్తాడండి, ఎంత బాగా ఉందో అబ్బో ఆ పాట పాడితే అస్సలు పరలోకం పరవశించిందన్న ఒకడు పాడితే. నేను చెప్పను కానీ మీకు తెలుసు, ఒకడు పాట పాడితే పరలోకం ఏమైంది, కదిలింది, ఊగింది. అదే ఉత్సవం, అదే ఆత్మ అనుకొని ఊగిన తర్వాత దాముని కింద పడ్డాడు. అబ్బో ఇంటికి వెళ్తే ఏం బుద్ధులు తింటాడో నాయన, మైకులో పాటలేమో బ్రహ్మాండంగా కొడతాడు, ఇంటి దగ్గర మాత్రం బుద్ధులు తింటాడంటే ఏం సాక్ష్యం చెప్పండి? ఏం సాక్ష్యం? అంతే. ఇదిగో ఈ సాయంత్రం వేళ సంచార సువార్త ఇప్పుడైనా దేవేత్రికి సాక్ష్యం ఉండాలి. అమ్మో అయ్యా జాతర ఈ ఊళ్ళో ఉన్నాడనుకో, ఈ రోజు కాకపోతే రేపైనా పానీయ మంచోడని గుర్తుండదు. ఎందుకంటే రోజు పోతున్నావు కూడా కనపడతావు. సంచార సువార్తికుడు అంటే 10 రోజుల తర్వాత వస్తాడు. గుర్తుంటాడో లేదో తెలియదు. అలా గుర్తుండాలంటే గుర్తుండిపోయే ముద్ర కలిగిన జీవితం ఉండాలి. ఏముండాలి? గుర్తుండిపోయే ముద్ర కలిగిన జీవితం. అతను వారి జీవితాల్లో చక్కటి ప్రస్ఫుటమైన ఒక ముద్ర లాంటి జీవితం ఉంటే తప్ప దేవేంద్ర ఎవరికి గుర్తుండడు. నేను ఒక్క ఉదాహరణ గుర్తు చేస్తాను. రాజుల మొదటి గ్రంథం 2వ గ్రంథం, క్షమించండి, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనాన్ని. ఈ సంచార సువార్తికుడు సాక్ష్యం పొందాలంటే ఏం చేయాలి? ఇటువంటి సాక్ష్యం. ఆమె తన పెనిమిడిని చూసి, ఆమె ఆ శూన్యమీరాలు తన పెనిమిడిని చూసి ఇలా అంటుంది, ఏమని? మన యొద్దకు వచ్చుచు ఉన్నవాడు భక్తిగల దైవజనుడు. అయ్యా నా యజమానుడా, నా భర్త, నా మాట విను. మన ఇంటికి వస్తున్నాడా ఎలీషా ప్రవక్త? ఎలీషా దైవజనుడని నేను గుర్తుపెట్టుకున్నాను. ఎప్పుడొస్తాడు? రోజు వస్తాడా? ఎప్పుడొస్తాడు? అప్పుడప్పుడు వస్తాడు. అప్పుడప్పుడు వచ్చినా కూడా ఆయన వచ్చినప్పుడల్లా ప్రార్థన చేస్తాడు, దేవుడితో మాట్లాడతాడు. ఆయన వచ్చేటప్పుడు ఆ చూపు కానీ, ఆ నడక కానీ, ఆ మాట కానీ దైవజనుడే, దేవుడే పంపిన వాడు. ప్రార్థనకు వచ్చేటప్పుడు ఆ చూపు ఉందా? ప్రార్థనకు వచ్చేటప్పుడు ఆ నడకుందా? ప్రార్థనకు వచ్చేటప్పుడు ఆ ప్రవర్తన ఉందా? అతడు భక్తి గల దైవజనుడని నేను భర్త చెబుతుంది భార్యతో. ఆ భర్త నమ్మాడా నమ్మలేదు? ఇది ఆమె సాక్ష్యం ఎంత గొప్పది, భర్త నమ్మే అంత సాక్ష్యం. దైవజనుడు ఎలీషా సాక్ష్యం ఎంత గొప్పది, ఆమె నమ్మే అంత గొప్ప సాక్ష్యం. మన జీవితంలో మనకు నివసిస్తున్న మన ఇంటిలో మన భార్య నమ్మిందా? నా జీవితాన్ని బట్టి, నీ భార్య నీ జీవితాన్ని బట్టి, నీ భర్త నీ జీవితాన్ని బట్టి నమ్మగలరా? నమ్మే నడక ఉందా? దేవేత్రి మంచి సాక్ష్యం అంటే మంచి నడక కలిగి ఉంది. మంచి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు. మోదుపురం కోరుంది, గుంటూరు జిల్లాలో 6 దైవసేవకుడు. ఒక ఆయనట, అయ్యా దేవుడు నన్ను పంపాడు మీ ఇంటి దగ్గర ఉండమని అని చెప్పాడు. పంపాడు రైటేనండి, నాకు చెప్పలేదు కదా, నా దాసుడు నన్ను చేర్చుకోమని నాకేం తెలియదు బ్రదర్ అన్నాడు. ఓహో నువ్వు మంచోడు కాదు అని చెప్పి ఇంకొక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు అదే ఊళ్ళో. ఆ పాస్టర్ గారు ఏం చేశాడంటే ఆయన చేర్చుకున్నాడు. చేర్చుకున్న తర్వాత ఏం జరిగింది అంటే ఆ రాత్రి అన్నం తిన్నాడు, కొడుకున్నాడు, తెల్లారి లీవ్స్ వెళ్ళిపోయాడు. ఎప్పుడు వెళ్ళిపోయాడో ఆ పాస్టర్ గారు కూడా తెలియదు. తెల్లారి చూస్తే ఇంట్లో సైకిల్ లేదు. ఎవరు పంపాడు? మనిషి పంపాడు. చెప్పాలా? సైకిల్తోనే పోయావా, జీవితంతో పోయావా? నేను అనుకున్నాను ఆ మనిషి ఆ సైకిల్తోనే పోయాడు, అంతే జీవితం. జీవితం ఒక వస్తువు కాదు, జీవితం ఒక గంట కాదు, ఒక రోజు కాదు. జీవితం నీవు బతికినంత కాలం, నువ్వు బతికినంత కాలం నీ సాక్ష్యం సంపాదించుకోవాలి.
అవి. ఒకటి, సంచార సువార్థికుడు సువార్త ప్రకటించాలంటే అతని సాక్ష్యం బాగుండాలి, నడక బాగుండాలి. రెండు, అతడు విశ్వాసముతో ప్రకటించే సువార్త ఉండాలి. ఏముండాలి? సువార్త కాదు, ఆ మాట చెప్పు. ఏదో 4 మాటలు ఎక్కడ చెప్పుకోవడం కాదు. ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ప్రకటించేవాడికి నమ్మకం ఉండాలి. ఏముండాలి? నేను ఈ మాట చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ప్రకటించేవాడికి నమ్మకం ఉండాలి. మరి అక్కడ స్కాట్లాండ్ దేశంలో రంగుల పోటీలు జరుగుతాయట. ఏ పోటీలు? రంగుల పోటీలు. ఎవరైనా సరే మగవాళ్ళందరూ దేహానికి రంగులు వేసుకొచ్చి స్టేజ్ మీద కూర్చుంటే వారి యొక్క రంగులను బట్టి, ఆ కలర్స్ని బట్టి వారికి మొదటి బహుమతి, రెండో బహుమతి అట్లా డాలర్స్ ఇస్తారు. బాగా డబ్బులు. అందరూ రంగులు వేసుకొస్తున్నారు. అందరు రంగులు చూశాడు. ఒకడు అన్ని రంగులు ఉన్నాయి కానీ నల్ల రంగు లేదే అనుకున్నాడు. ఏమలేదు అనుకున్నాడు? నల్ల రంగు లేదే అనుకొని నల్ల రంగు వేసుకున్నాడు. అందరికీ బహుమతి ఇచ్చారు కానీ నల్ల రంగు వేసుకున్న వాడికి బహుమతి ఇవ్వరు. మరి ఎవరు ఇస్తారో రాత్రి కూడా కనపడ్డు. అందరికీ బహుమతి ఇచ్చారు కానీ నల్ల రంగు వేసుకున్న వాడికి బహుమతి లేదు. బహుమతి లేకపోతే వీడు చాలా బాధపడ్డాడు. నలుపు ఏమైనా చెడ్డదా? నలుపు రంగు వేసుకుంటే నన్ను పలకరించరా, నల్లగా ఉంటే నన్ను పట్టించుకోరా అని దిగులు పడుతూ వాడికి ఒక కారు ఉంటే కారులో వెళ్తున్నాడు. రంగు మర్చిపోయాడు, కడుక్కోవడం, తుడుచుకోవడం. కారులో వెళ్తా ఉంటే ఒక పెద్ద స్కూల్ ఉన్నది. ఆ స్కూల్ ముందు కొద్దిగా చిన్న గ్రౌండ్ ఉంటే ఆ గ్రౌండ్ లో ఒక మాస్టర్ గారు చెప్తున్నాడు వాక్యం. సాధారణ జాగ్రత్త, సాధారణ జాగ్రత్త అని సువార్త ప్రకటిస్తున్నాడట. ప్రకటిస్తా ఉంటే ఆయన అనుకున్నాడట, క్రైస్తవులు ఎంత మంచివాళ్ళు, ఈ రాత్రి క్రైస్తవుల దగ్గరికి వెళ్దాం, వాళ్ళన్నా ప్రేమగా చూస్తారేమో అని చెప్పి కారు దిగాడు. చిన్న గేటు మాత్రమే ఉంది. 2 చేతులు పెట్టి కూర్చున్నాడట గేటు మీద. ఆశగారు బల్ల బుద్ధి చెప్తున్నాడు. ఏమని? సాతాను వస్తాడు జాగ్రత్త అని గేట్ ఎక్కి చూశాడు. గేట్ ఎక్కి చూసి వార్లు పడి ఉరి ఆశగారు పడ్డారు. ఏందో అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఎడలో ఎవరు ఎవరు చూశారు. ఓ రాతాడు రానే వచ్చాడు, మనం పారిపోదామని పత్తా లేకుండా దూకారు. లుంగీలు వెళ్ళిపోయారు, పంచులు వెళ్ళిపోయారు, పరిగెత్తారు. అందరూ వెళ్ళిపోయారు. ఇందాక బ్రదర్ చెప్పినట్టు ఒక ముసలమ్మ బాల దగ్గర కూర్చుంది. బాల దగ్గర కూర్చుంటే, అయ్యో ఎంతమందికి నేను ప్రేమగా కనపడలేదు, కనీసం ఈ బామ్మ కన్నా చెబుదాం, అమ్మా నా బాల చూడు ప్రార్థన చేయమని చెబుదామని వెళ్తున్నాడు దగ్గరికి. ఆమె భయపడి ఆ బల్ల కింద కూర్చుంది. ఏ బల్ల? ఇదే బల్ల. ఆ బల్ల కింద కూర్చుంటే దగ్గరకు వచ్చి అమ్మా అన్నాడట. అనగానే అమ్మన్నాడు, అయ్యా 40 ఏళ్ళు నమ్ముకొని నేను మాత్రం యేసు ప్రభు దాన్ని కాదు, నీ దాన్ని అయినా నన్ను ఏం చేయబోతున్నట. ఎన్నేళ్ళు నమ్ముకుని అయినా సాధారణ బిడ్డ అని చెబుతుంది. విశ్వాసం అంటే ఎట్టుంది? అదేనా విశ్వాసం? ఏదైనా శ్రమ వస్తే, కష్టం వస్తే నీవు పారిపోయి ప్రభువు కాదని అలా పారిపోయేదని విశ్వాసం అంటే. సువార్త ప్రకటించే దేవునిలో విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం బలంగా లేకపోతే కష్టం వస్తే ఏమవుతాడు? అయ్యా నేను నీ బిడ్డను కాదని పారిపోతాడు. విశ్వాసం బలంగా ఉండాలి. ఎప్పుడు మనము విశ్వాసంలో సడలిపోకూడదు. దేవేంద్రి విశ్వాసం కలవాడు, సువార్త ప్రకటించాడు, విశ్వాసంతో సువార్త ప్రకటించాడు. ఒక చిన్న సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని అంతవరకు అబ్బాకయ్యారు గ్రహించి ఆశ్చర్యపడి మార్క్ మై వర్డ్స్, దే వర్ విత్ జీసస్. యేసుతో ఉన్నవారు ఎవరితో ఉన్నారు? చదువు లేకపోయినా పర్వాలేదు, యేసయ్యతో ఉండు, సువార్త ప్రకటిస్తావు. యేసయ్యతో ఉండు, ఆయన నీకు బోధిస్తాడు, ఆయన నీకు నేర్పిస్తాడు. మీరేమి మాట్లాడుదుమని చింతపడవద్దు. నా మాట మీ నోట, నా మాట మీ నోట ఉంచుతాను. రాత్రి ఒక బాబు మాట్లాడుతాను, నాకేం బైబిల్ రాదయ్యా,
ఏసై నన్ను బాగు చేశాడు, అమ్మ మీరు కూడా వేసాడు, నన్ను కూడా ఏసై బాగు చేస్తాడు అని చెప్తుంది రాత్రి. మాకు చక్కని వాటర్ గ్లాస్ ఇచ్చింది అమ్మగారు. అదే సువార్త దైవజనం చెప్తుంటారు. ఏమనంటే సువార్త చెప్పడానికి పిహెచ్డీ అవసరం లేదయ్యా, డిగ్రీలు అవసరం. నేను మారాను, మీరు కూడా మారండి. ప్రభువు నన్ను మార్చాడు, ప్రభువు నన్ను మార్చాడు, మిమ్మల్ని కూడా మారుస్తాడు. ఇదే సువార్త. దేవేంద్రి ప్రకటించే సువార్త కొన్ని వందల సంవత్సరాల నుంచి ప్రకటింపబడుతూనే ఉంది. అదే సువార్త. తాగుబాతులు మారుతున్నారు, జూలగాళ్ళు మారిపోతున్నారు. సువార్త వలన జీవితాలు మారిపోయాయి. దేశాలు ఏమయ్యాయి? మారిపోయాయి. ఈ ధైర్యం, ఈ విశ్వాసం నీకుందా? ఈ విశ్వాసం, ఈ ధైర్యం నీకుంటే కరపత్రిక తీసుకుని వెళ్తావు, బైబిల్ చేతిలో పెడతావు, ప్రార్థన కావు. అంతమంది యవనస్తులు బైబిల్ ఇలా హృదయానికి హత్తుకొని మందిరానికి రావాలి. ఇప్పుడు కొత్త ఫ్యాషన్ అయిపోయింది. అయ్యారు ఆశయం బైబిల్ వచ్చింది, జేబులో పెట్టుకున్నారు, హ్యాపీగా ఎక్కడో కూడా రెస్టారెంట్కి వచ్చినట్టు వస్తున్నారు. చర్చి దగ్గర రాగానే జేబులో ఎంత బుట్ట బైబిల్ దాన్ని బయటికి తీస్తున్నారు. అది అసలు అక్షరాలు కనపడవు, నాలాంటి గుడ్లోకి అసలు కనపడవు. నామూష ఎవరు ప్రజలు ఎదుట నన్ను ఒప్పుకున్నాను, వారిని పరలోకపు తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటాను. నీ ఒప్పుకోవడానికి సిగ్గుపడితే లేకపోతే దేవుడు కూడా ఒప్పుకోడు. దేవేంద్రి మనుషుల వల్ల సాక్ష్యం పొందాడు. ఎలా అంటే, ఒకటి తన నడక ద్వారా, రెండు విశ్వాసంతో పోయిన సువార్త ప్రకటన ద్వారా. రెండవ మాట ఏమన్నాడు తెలుసా? అతడు దైవజనుని సాక్ష్యము పొందాడు. ఎవరి సాక్ష్యం? మనము మందిరానికి వస్తున్నామంటే అక్కడ ఉన్న సంఘ పెద్ద, అక్కడ ఉన్న సేవకుల యొక్క సాక్ష్యము పొందాలి. రెండు మూడు సందర్భాలు మీకు చూపిస్తాను. యెహోషువ గ్రంథం నిర్గమకాండము 33వ అధ్యాయం 11వ వచనం. నిర్గమకాండము 33వ అధ్యాయం 11వ వచనం. 33వ అధ్యాయము 11వ వచనం. మనుషులు తన స్నేహితులతో మాట్లాడినట్టు మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. దైవజనుడైన మోషేతో. చదువు. తర్వాత అతడు బాలములోనికి తిరిగి వచ్చుచూ ఉండెను. అతని పరిచారకుడు నూను కుమారుడైన యెహోషువ అనే యవనస్తుడు గుడారములో నుండి 40 దినాలు 40 రాత్రులు పగలు రాత్రులు దేవుడితో మాట్లాడడానికి మోషే కొండ ఎక్కుతుంటే వెనకమాల ఒక బొడ్డోడు వెళ్ళాడు. ఎందుకు? నేను కూడా వస్తా అన్నాడు. అంటేను దేవుడు నన్నే పిలిచాడు, ఓ పని చేయి, ఈ గుడారంలో ముందు నేను వస్తానన్నాడు. ఈ మోషే అన్నవాడు ఏమాయనో అని వాళ్ళు అన్నట్టు కొన్నాళ్ళ తర్వాత ఈ అవసరం అనుకుని కిందకి వెళ్ళిపోతే ఇక యెహోషువ చరిత్రే ఉండేది కాదు. ఆ 40 దినాలు ఆ గుడారము వెలుపలకు రాకుండా గుడారము లోపలే ఉన్నాడు. నమ్మిన నాట నుండి నేటి వరకు దేవుని మందిరం అనే గుడారంలోనే ఉన్నావా? బయటికి వెళ్ళిపోయావు. దైవజనులు నమ్మకాన్ని చూస్తారు. నమ్మకస్తులను దైవజనులు ఎందుకుంటారు? నిజమైన ఆత్మ ప్రేరేపణ కలిగిన దైవజనులు నమ్మకస్తులను ఎదుర్కొంటారు. ఆషామాషి కాదు, రెండు పాటలు పడతాయి కాదు, సంవత్సరాలు నమ్మకత్వాన్ని కాపాడుకున్న వారిని గమనించి తాము పడిన కన్నీళ్లు కష్టం వ్యర్థం కాకుండా నమ్మకస్తులకు అప్పగిస్తారు. ఇది గమనించకపోతే వృధాను. యెహోషువ ఆ గుడారములోనే ఉన్నాడు. గుడారము విడువని వాడు యెహోషువ. ఎవరు? యెహోషువ. అందుకనే అన్నాడు, యెహోషువ నా తర్వాత, ఎవరి తర్వాత? మోషే తర్వాత, నా తర్వాత ఈ ఇశ్రాయేలు సైన్యమును నడిపించేవాడు యెహోషువ. ఉన్నదా ముద్ర? ఉన్నదా నమ్మకత్వం? ఆ విడువని జీవితం ఉన్నదా? తాతయ్య మైకాడు మోసుకెళ్తాం, నేను కూడా వస్తాను. కరపత్రిక తీసుకెళ్తామా, నేను కూడా వస్తానని చెప్పే ఎక్కడున్నారు ఎవరు? సంఘాలు విలపిస్తున్నాయి. పరిచర్యలో సహకారులు తక్కువయ్యారు.
మీటింగ్ పెడితే మీరు చాలా మంచోళ్ళండి, అన్ని పనులు చేస్తున్నారు. అయ్యా మన చర్చిలో ప్లేట్లు ఉన్నాయి, భోజనానికి అవి వాడదామంటే ఒక అక్క అయ్యో కలుగుతారు బ్రదర్, యూజ్ అండ్ త్రో ప్లేట్లు వాడండి అంటే వాడి పడేసే ఉంటాయి కదండి పేపర్ ప్లేట్లు, అవి తీసుకురండి అంటుంది. నేను ఎలా చూశాను, అమ్మో అవి ఎవరు తింటారా, ఇంట్లో ప్లేట్ కొట్టుకోవాలా? దేవుని పిల్లల ప్లేట్లు పెడితే నీ జీవితం ఏమవుతుంది? గొప్ప దైవజనుడు ఆ ఎలీషా కూడా ఏలియా చేతుల మీద నీళ్లు పోసాడు. నీళ్లు పోయడం చిన్నతనం కాదు, నీళ్లు తేవడం చిన్నతనం కాదు, అది దేవుని సన్నిధి అని ఆయన ఆశీర్వాదం అని ఎంచుకున్నవాడే దేవుని బిడ్డ. ఎన్నాళ్ళు చెబితే అర్థమైందో నాకు అర్థం కాదు. అమ్మా అమ్మా ఇతడు యేసు ప్రభువుతో ఉన్న శిష్యుడు, ఆ తర్వాత మోషేతో ఉన్న యెహోషువ దేవుని ముద్రలో ఉన్నారు. దైవజనుని సాక్ష్యం పొందాడు యెహోషువ. రెండవ మాట మనం చూస్తున్నాం, రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 19 వచ్చింది. ఏలియా అతని నుండి పోయిన తర్వాత, ఇది రెండవ మాట చాలా విశేషమైనది. 19 ఏలియా అతని నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడేను. ఆ తర్వాత తన ముందరున్న 12 అరకాల ఎడ్ల చేత, అక్కడ ఎన్ని అరకలు ఉన్నాయి? 12 ఎద్దులు ఉన్న అరకలు ఉన్నాయి. 12 ఎద్దులు ఉన్న అరకలంటే ఆ దినాల్లో వాళ్ళు ఉన్నోళ్ళని, ధనవంతులు, సంపన్నులని. కానీ ఏలియా నన్ను వెంబడించగానే ఆ అరకలన్నీ వదిలిపెట్టి ఏలియా వెంబడి వెళ్ళిపోయాడు. ఏం చేయడానికి? ఏలియా చేతుల మీద నీళ్లు పోయాడు. ఈ లోకంలో పట్టాలేమీ సమానం కాదు దేవుని పని చేయడానికి. ఈ లోకంలో ఉన్న డిగ్రీలు, పొజిషన్స్ ఏవి కూడా సమానం కాదు దేవుని పనికి. ఎలీషా అలాగూ రాగానే ఇప్పుడు చదవండి, రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 13 వచ్చింది. దేవుడు ఎంతగా ఎలీషాను దీవించాడు. 2వ అధ్యాయం 13 వచ్చింది. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 13 వచ్చింది. మరియు ఏలియా ఏలియా దుప్పటి, మరియు ఏలియా కాదయ్యా, ఏలియా దుప్పటి. ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డుకు వచ్చి నిలస్యను. సుడిగాల్లో వెళ్ళిపోతున్న ఏలియా యొక్క దుప్పటి కింద పడితేనే అన్న ఆత్మని మీదకి వస్తుంది, లేకపోతే లేదని చెప్పాడు ఏలియా. అగ్నిరథాలు, అగ్నిగుండాలు దిగి రాగానే ఏలియా వెళ్ళిపోయాడు. దుప్పటి కింద పడింది. ఎవరు తీసుకున్నారు? ఎలీషా తీసుకున్నాడు. అయ్యా వినండి, ఏలియా 8 అద్భుతాలు చేస్తే ఎలీషా 16 అద్భుతాలు చేశాడు. నీవు నిజమైన వాడు అయితే దేవుని సాధనలో సాధనమవుతావు. దేవుడి నిన్ను వాడుకుంటాడు. దేవుడి నిన్ను వాడుకుంటాడు. కొత్త నిబంధనలో ఒక మాట చూసి ముందుకు సాగిపోదాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17 వచ్చింది. అపోస్తలుడైన పౌలు ఎందుకనగా నీకు ఆధిక్యం కలుగజేయవాడు ఎవడు? నీకు కలిగిన వాటిలో అయ్యా 4:17 ఇందు నిమిత్తం ప్రభువునందు నాకు ప్రియుడును. ఎవరికి ప్రియుడు? పౌలు ప్రియుడు, నాకు ప్రియుడును, నమ్మకమైన నా కుమారుడు తిమోతి. మీ ఇద్దరు పంపి ఉన్నాను. తిమోతి ఎవరి కుమారుడు? తిమోతి ఎవరి కుమారుడు? తిమోతికి రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో చెప్పాడు, తల్లి అయిన లోయి, అబ్బాయి అయిన యూనికే. లోయి కుమారుడు పట్టుకోమంటాడినా నా కుమారుడు ఎలా కుమారుడయ్యాడు? సువార్త ద్వారా తిమోతిని కన్నవాడు. అపోస్తలుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా అతడు సువార్త ప్రకటిస్తూ ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు సువార్త ప్రకటించి కన్నాడు. అమ్మా అమ్మా, నిన్ను ఎవరైనా సంఘంలో సంఘ పెద్దలు కానీ సేవకులు కానీ ఈ అబ్బాయి నా కొడుకండి, నా ఆత్మీయమైన కుమారుడు, ఏ పనైనా చేస్తాడు, నేను లేకపోయినా కూడా ఈ బిడ్డ చక్కగా వాక్యం చెప్తాడు, చక్కగా సంఘాన్ని నడిపిస్తాడు, నాకు ఆ దిగులు లేదు అని చెప్పే సంఘ పెద్ద ఉంటే ఆ కుమారుడు ధన్యుడు, ఆ తండ్రి ధన్యుడు. నమ్మకమైన
దైవజనుడా, చిన్నవాడిని దైవజనుడని పిలవడానికి పౌలే సిగ్గుపడ్డాడు. దిస్ ఇస్ ద సుపీరియారిటీ ఆఫ్ ది సర్వెంట్ ఆఫ్ గాడ్. దైవ సేవకుల యొక్క గొప్పతనం అది. మనము మొదటి మాట చూసాము, మనుషుల సాక్ష్యము పొందినవాడు దేమేంటి. ఎలీషా భక్తుడు కూడా శూనేమిలో వారి సాక్ష్యాన్ని పొందారు. యేసు ప్రభు శిష్యులు కూడా విద్య లేకపోయిన యేసుతో ఉన్న వారిని వారు గుర్తెరిగేటట్లుగా విశ్వాసంతో ప్రకటించారు. కాబట్టి వారు మనుషుల సాక్ష్యం పొందారు. దైవజనుడి సాక్ష్యం పొందిన దేవమంత్రి, యెహోవా సాక్ష్యాన్ని పొందిన దేవమంత్రి, అలాగే యెహోషువ మోషే సాక్ష్యాన్ని పొందాడు. ఎలీషా ఏలియా సాక్ష్యాన్ని పొందాడు. తిమోతి అపోస్తలుడైన పౌలు యొక్క సాక్ష్యాన్ని పొందాడు. మనం సంఘంలో సంఘ పెద్దల యొక్క సేవకుల యొక్క సాక్ష్యాన్ని మాట చెప్తారని కదా నేను చెప్పకూడదు. ఏం చేయాలి? అయితే నాకేంటి అంటే ఏం లేదు, అంతే. మనము దేవుని పిల్లలు గుర్తుంచుకుంటాం. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని, నమ్మకత్వాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. మూడవది, దేవుని సాక్ష్యమును చెప్పాలి. ఏమిటి? దేవుని సాక్ష్యమును పొందినవాడు. ఎవరి సాక్ష్యం? మీకు అర్థమవడానికి ఒక చిన్న మాట చెప్పి నేను వెళ్ళిపోతాను. నైలు నది తెలుసుగా, మోషేని ఆ నదిలోనే విడిచిపెట్టింది తల్లి. ఇప్పుడు కూడా ఉంది నైల్ రివర్ ఈజిప్ట్లో, ఐగుప్తులో. ఆ నైల్ నది మీదంట ఒకడు వాల్ పోస్ట్ వేశాడు. ఏమనంటే, ప్రజలారా గమనించండి, నేను ఈ నది నుండి ఆ నది వరకు ఒక ఇనప శుభ కడతాను, శుభ మీద నడుచుకుంటూ వెళ్తాను, ఎవరైనా నమ్మితే ఆగస్టు 15వ తారీఖు అందరు రండి అన్నాడు. ఎవరు కూర్చోడు, మన ఊరు కొత్త ఎల్లుడు వచ్చినట్టున్నాడు అనుకున్నాడు జనం. ఎవరు నమ్మలా. ఆగస్టు 10వ తారీఖు వచ్చింది, మళ్ళీ పోస్ట్ వేశాడు. 12 వచ్చింది, 13 వచ్చింది, 14 వచ్చింది. 15వ తారీఖున దండోపదండాలుగా ఆ 2 స్తంభాలు కట్టి తీగ కడితే చూడటానికి వచ్చారు అందరూ. ఎవరిని? ఆ తీగ మీద నడిచేవాడిని. ఆ తీగ మీద ఒకడు నిలబడ్డాడు, నడుచుకుంటూ వెళ్తున్నాడు. అరే ఇది భలే ఉంది, వాడు కింద పడితే ఏమవుతాడు? నడుచుకుంటూ అవుతారు కలగానే కింద దిగినాక అందరూ చప్పట్లు కొట్టారు. ఆహా ఏమి నడిచావయ్యా, నీ దగ్గర భలే స్కిల్ ఉందన్నాడు. అనగానే అట్లే చూసావు, వెనక్కి తిరిగి నడుచుకుంటూ పోతానన్నాడు. అవునా నిజమేనా అంటే నడవమన్నారు. వెనక్కి తిరిగి నడుచుకుంటూ పోతున్నాడు, వెనక్కుండా ఇట్లా నడుచుకుంటూ పోతున్నాడు. అబ్బో అవతలి తెలంగాణ చప్పట్లు కొట్టారు. ఇప్పుడు అన్నాడు, ఓరక నడవనండి, నెత్తి మీద బండ పెట్టుకుంటాను అన్నాడు. ఏం పెట్టుకుంటాడు? బండ పెట్టుకుంటారు. నమ్ముతారా? చూద్దాం చూద్దాం అన్నాడు. బండ నెత్తి మీద పెట్టుకోగానే ఇక నడుచుకుంటూ అవతలికి వెళ్ళాడు. చప్పట్లు కొట్టారు. అబ్బో బండ మోసాడు, మామూలు విషయం కాదు. ఈ బండని వెనక్కి నడుచుకుంటా కూడా పోతాను అన్నాడు. అవునా అన్నారు. వెనక్కి నడుచుకుంటా పోయాడు. చప్పట్లు కొట్టారు. ఇప్పుడు నేను నడుస్తానని నమ్మగలరా అన్నాడు. ఎవరంటారు? నమ్ముతామయ్యా అంటారు. ఆ నమ్మే వాళ్ళు ఎవరైనా ఉంటారండి, నెత్తి మీద పెట్టుకోండి, మరి అవతలికి వెళ్తాను అన్నాడు. ఒక్కళ్ళేడు. చూశారా? ఏం చెప్పరేమ్మా? చూశారా లేదా? నడవడం చూశారా లేదా? బండ మోయడం చూశారా లేదా? చూశారు. కానీ రమ్మంటే చెప్పరే. రమ్మంటే రారు. రాలేదు, వెళ్ళిపోయారు. యేసు ప్రభు ప్రేమ కలవాడా లేదా? ఆ ప్రేమను అనుభవిస్తున్నారా లేదా? ఆయన ప్రేమిస్తాడా లేదా? ఆయన తన భుజాల మీద మోస్తాడని లేదా? నమ్ముతామయ్యా, నమ్ముతామయ్యా. మరి రా, ఇంకా యేసు ప్రభు నమ్ముకో, రామయ్య. ఇదే విశ్వాసమా? ఇదే ఈనాడు మానవ సమాజంలో ఉన్న విశ్వాసం. లోకంలో ఉన్న వారి విశ్వాసం అలాగా, దేవుని మందిరంలో ఉన్న నీ విశ్వాసం ఉండకూడదు, ఉండకూడదు. నీ విశ్వాసం అచంచలమైనదిగా ఉండాలి. ఒక మాట చదువుతారా? యాకోబు పత్రిక మొదటి అధ్యాయం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనాన్ని, శ్రేష్టమైన ప్రతివి, సంపూర్ణమైన ప్రతివరం, పర సంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమన వలన కలుగు
అమ్మా అమ్మా, నిన్ను బట్టి నీ తండ్రి ఏడుస్తున్నాడా? నిన్ను బట్టి నీ తల్లి దుఃఖపడతావా? తల్లిదండ్రులను దుఃఖపెట్టే కుమారుడువా, సంతోషపెట్టేవాడు? తల్లిదండ్రులను దుఃఖపెట్టేవాడు సంతోషపెట్టేవాడువా? ఆలోచించ. ఈ పరలోకపు తండ్రి కూడా నీ విషయమై దుఃఖపెడుతున్నాడు. ఆయనను దుఃఖపెట్టవద్దు, ఆయన దుఃఖపెట్టాలి. ఆయనను సంతోషంతో చేసే బిడ్డగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మూడవది, దేవుని సాక్ష్యము పొందినవాడు దేవుడు. ఏ సాక్ష్యం? దేవుని సాక్ష్యం. 4 మాటలు చెప్పి ప్రార్థన చేస్తాం. ఓకే, రైట్. దేవుని సాక్ష్యమును ఈ పరిశుద్ధ గ్రంథములో చాలా మంది పొందారు. 4 ప్రాముఖ్యమైన భక్తులు, దైవజనులు వారి జీవితాల్లో మాటలు మన జ్ఞాపకం చేసుకున్నాం. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం చదువుతారా? అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయక, అబ్రహామా, నేను నీ కుమారుణ్ణి బలిమ్మనగానే ఏమీ అనకుండా వారిని తీసుకుని వచ్చావు, నువ్వు తీసుకుని వచ్చావు, కట్టెలు తీసుకుని వచ్చావు. నా భక్తుడా, నేనంటే నీకు ఎంత ప్రేమ, నీకు ఒక్కడయ్యిన నీ కుమారుడు కూడా నాకు ఇవ్వడానికి ఇష్టపడ్డావే. చదువు. ఆ చిన్నవాని మీద చెయ్యి అతన్ని ఏమీ చేయకుము. నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాడవని. God has given him a certificate. దేవుడు ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు. ఏమో తెలుసా? నీవు నాకు భయపడేవాడు. అబ్రహామా, నా స్నేహితుడా, నువ్వు నాకు భయపడతావు. భార్యకి తెలుసా? తెలీదు. కొడుకు తెలుసా? తెలీదు. సరే, పెద్దదాసుని నీవేదని తెలుసా? తెలీదు. చేసినా మంచోడే, లోకం దృష్టిలో చేయకపోయినా మంచోడే. కానీ పరలోకంలో ఉన్న దేవుడు నా తండ్రిని గమనించి వారికి తెలియకపోయినా, పిల్లకి తెలియకపోయినా, ఊరి వారికి తెలియకపోయినా అందరికీ కలిసి గాడికి గత తట్టి బయలుదేరాడు. ఎందుకు తెలుసా? నా తండ్రి నన్ను రమ్మన్నాడు, నా తండ్రి నన్ను నా బిడ్డ తీయమన్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఒకవేళ నా బిడ్డ చనిపోయినా తిరిగి బతికిస్తాడు. ఇస్సాకు సంతానమే నీ సంతానం అన్నాడు. నా దేవుడు సజీవుడు, మృతులను కూడా లేపగలిగిన సజీవుడు. నమ్మితే అలనము దేవుని ఎడల భక్తి కలిగి అబ్రహాము భయభక్తులు గలవాడని సాక్ష్యం పొందాడు. మనం కూడా మన భక్తిలో సాక్ష్యాన్ని పొందుదాం. మన భక్తిలో లోపం లేకుండా ఉందాం. అబ్రహాము సాక్ష్యము భయభక్తులతో కూడిన దేవుని సాక్ష్యం. ఎవరి సాక్ష్యం? దేవుడే ఇచ్చాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7-8 వచనం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7-8 వచనం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మళ్ళీ చదువునాయన. అతడు నా ఇల్లంతా 6 నుంచి చదువుతావా? అయ్యా 6 నుంచి నాకు అవసరం. చదువు. ఆయన నా మాటలు వినుడి. ఆయన నా మాటలు వినుడి. 6 నుంచి చదువుకున్నాడు కదయ్యా. వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి. మీలో ప్రవక్త ఉండిన యెడల యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనిని మాట్లాడుదును. నా సేవకుడు మోసటివాడు కాడు. యు ప్లీజ్ లిసన్. విను సహోదరుడా, నా సేవకుడు అటువంటి వాడు కాడు. ప్రవక్త కంటే గొప్పవాడు నా సేవకుడు. నా సేవకుడు అంటే ఏమనుకున్నావు? ఓ మిరియమా, ఓ అహానా. నా సేవకుడితో నేను స్నేహితుడితో మాట్లాడినట్టు నేను మాట్లాడతాను. నా స్నేహితుడితో మీరు మాట్లాడడానికి ఎలా భయపడలేదు? దైవ సేవకుడితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. దైవ సేవకుడితో మాట్లాడేటప్పుడు భూతులు, సరస్వతులు, వయసుతో ఉన్నటువంటి కూడా జోకులు వేస్తున్నారు పెద్దవాళ్ళు కదా. ఇది దైవ మందిరం, ఇది దేవుని సన్నిధి ప్రాంగణం. మిరియాము మాట పడితే పాడావు. నా సేవకుడు వేరు, ప్రవక్తలు వేరు, అసలు మీరు వేరు. ఇప్పుడు చదువు 8 వచ్చింది. 7 వచ్చింది. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎలాంటి వాడు? నమ్మకమైన వాడు. హెబ్రీ పత్రికలో రాశాడు సాత్వికుడు అని రాశాడు. ఎవరట? 3వ అధ్యాయంలో 1-2 వచనాల్లో చెప్పాడు. మోషే భూమి మీద ఉన్న
చెప్తా. ఇశ్రాయేలు అందరూ ఆహారం లేదు, ఆ మంచినీళ్ళు అవుతున్నాయి, మారాకు వచ్చారు, ఏమి లేవు, మంచినీళ్ళు లేవు, ఉన్న నీళ్ళు కూడా చేతు నీళ్ళు. ఏం చేశారు తెలుసా? తలా ఒక రాయి తీసుకున్నారు. ఐగుప్తులో సమాధులు లేవని ఈ అడవి తెచ్చావా అని రాళ్ళు వేసుకొని తిడుతూ రాళ్ళు విసురుతుంటే మోషే ఏం చేశాడు తెలుసా? యెహోవా ఎదుట సాగిలా అక్క చెల్లెళ్ళు, ఆ సహోదరుడు సహోదరి ఇద్దరు తిడుతుంటే ఏం చేశాడు? సాగిలా పడ్డాడు. మోషే ప్రతి సందర్భంలో దేవుని సన్నిధిలో సాగిలా పడ్డాడు. అందుకే సాత్వికుడని పిలువబడ్డాడు. ఈ రాజు నీ రాజు సాత్వికుడై గాడిద పిల్ల మీద గుర్రం మీద కాదట. ఎవరు ఈ సాత్వికుడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నా సేవకుడు నలిగిన నెల్లు వినివాడు మగమగలాడుచున్న జనపనాల వృత్తిని నలిగిన వారిని ఆత్మవాడు కాదు. లోకంలో వాళ్ళు అలా చేస్తారు కానీ నలిగిపోయి కృంగిపోయి బాధల్లో ఉంటే వారిని ఇంకా బాధ పెట్టడు అని అన్నాడు. అయ్యా నీవు అత్యంత కనికర సంపన్నుడు నీవు. నేను ఎరిగి ఎక్కడికి పారిపోయాను? తర్షీసుకు పారిపోయాను అన్నాడు యోహాను ప్రవక్త. నువ్వు పారిపోయినా ఆయన ప్రేమ చూపిస్తాడు. నినివే అంటే కోపం ఉండొచ్చు కానీ నినివే అంటే ప్రేమ కూడా ఉన్నది. ఆయన ఒకవేళ దైవజనుడు చూపించకూడదు, దేవుడు చూపిస్తాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని నాకు చదువుకోండి కదా. హెబ్రీ పత్రిక 3:3 చదవండి. 3:3 ప్రతి ఇల్లును ఎవడైనను ఒకని చేత కట్టబడుతుంది. సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎవరికంటే? మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించును. మోషే కంటే విడిపించును. వేషధారులను ద్వేషించు ఆశతో మ్రొక్కెదము. సాగిలపాడి మ్రొక్కెదము. సాధ్యముతో మాతో మన ప్రభు యేసుని సాగిలపాడి మ్రొక్కెదము. ఇశ్రాయేలును విడిపించడానికి అయ్యయ్యో ఇశ్రాయేలుడైన నా సహోదరుని కొడుతున్నాడని గబగబా విడిపిద్దామని వచ్చాడు. ఏం చేశాడు? ఆ ఐగుప్తీయుల మీద పడి వారిని కొట్టి చంపెను. తర్వాత అదంతా ఆ ప్రాంతంలో వారందరికీ తెలిసాను. రాజుకు కూడా తెలిసి రాజు సంపద చూశాను. మోషే పారిపోయాడు. మోషే కంటే గొప్పవాడు ఆయన. ఇతరుల మీద పగదీర్చుకోవడం కాదు, ప్రేమతో సంపాదించిన సాత్వికుడు యేసయ్య. యేసయ్య పిల్లలమైతే సాత్వికంతో బ్రతుకుతాం, ప్రేమతో సంపాదిద్దాం. యేసయ్య పిల్లలమైతే దేవుని యందు అబ్రహాము వలె భయభక్తులు కలిగి ఉంటాం. యేసయ్య పిల్లలమైతే దేవుని చేత సాక్ష్యం పొందుతాం. అబ్రహాము భయభక్తులు కలవడానికి సాక్ష్యం పొందాడు. మోషే సాత్వికుడని సాక్ష్యమును పొందాడు. అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. తర్వాత అతన్ని తొలగించి అతడు అంటే సౌలును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచాడు. మరియు ఆయన యెస్సై కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడెవరు? ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్మ ప్రేరేపితుడైన స్టెఫను పలికిన మాటలు. క్షమించండి, పౌలు పలికిన
నలిగిన మనస్సు నీవు అలక్ష్యము చేయ. విరిగి నలిగిన మనస్సును నీవు అలక్ష్యము చేయవు. ఒకరోజు దావీదు గుండె పగిలింది. ఒకరోజు దావీదు హృదయం దేవుని ఎదుట పగలగొట్టబడింది. మరి అందరి గుండి పగలగొట్టినట్టు దావీదు గుండె ఏమైంది? డేవిడ్స్ హార్ట్ వాస్ బ్రోకెన్ అని ఉంది ఇంగ్లీష్లో. పగిలిపోయిన దావీదు గుండె. దావీదు దేవుని పాదాల మీద పడ్డాడు. ప్రభువా, నేను పాపములో పుట్టినవాడు, నా తల్లి పాపములో గర్భము ధరించెను. నా పాపాన్ని కడిగివేయి ప్రభువా, నా పాపాన్ని కడిగివేయి ప్రభువా, నాలో నూతనమైన శుద్ధమైన హృదయమును పుట్టించు. 51వ అధ్యాయం కీర్తన గ్రంథంలో నేను దుఃఖముతో ఏడ్చుచుండగా నా పరుపు ఏలజేయుచున్నాను. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలిగజేస్తుంది. దావీదు గుండె పగలగా దేవుని ఇష్టానుసారుడుగా మార్చబడ్డాడు. దావీదు ఎత్తును కానీ, దావీదు రూపాన్ని కానీ, దావీదు ధైర్యాన్ని కానీ దేవుడు చూడలేదు. అందుకన్నాడు, సమయాలు మనుషులు ఎత్తును పై రూపమును లక్ష్యపెట్టును, యెహోవా హృదయమును. దేవుడు మనసును చూస్తాడు. అమ్మా, నీ మనసు దేవుని ఇష్టానుసారంగా ఉందా? నీ ఇష్టానుసారంగా ఉందా? నీవు దేవుని ఇష్టానుసారుడైన మనుషులుగా నీవు ముద్ర వేస్తున్నావా లేదా ఆలోచన. దావీదు దేవుని ఇష్టానుసారం, దేవుని ఇష్టానుసారం. అబ్రహాము భయభక్తులు గలవాడని సాక్ష్యం, మోషే సాత్వికుడని సాక్ష్యం పొందాడు, దావీదు ఇష్టానుసారుడని సాక్ష్యం పొందాడు. ఎందుకో తెలుసా? ప్రభువా, నేను కేయిలా మీద యుద్ధములకు పోవుదునా వద్దా అడుగుతాడు. వెళ్ళమంటావా వద్దా? చెయ్యమంటావా వద్దా? చెయ్యమంటావా వద్దా? కొన్నిసార్లు తెలియక పొరపాటు చేశాడండి, నేను కాదని. కానీ తన జీవితంలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 95% అతడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, ప్రభువా నీవు ఏమి చెప్తే అదే చేస్తానన్నాడు. అందుకే దేవుడు అంటాడు, నా హృదయానుసారుడు, నా హృదయానికి నచ్చిన వాడు. నువ్వు దేవుడికి అంత ఇష్టమైన వాడు నాకు తెలియదు. అయ్యో, ఎంతమంది పాటపడినా నువ్వు రానా పాడుకొని అంటాడా సంపద అంటే యు ఆర్ గిఫ్టెడ్. నువ్వు దేవుడి వరం కలిగిన వాడు అర్థం. ఎంతమంది ప్రార్థన చేస్తున్నావు, నువ్వు కూడా ప్రార్థన చేయరా అన్నాడు అనుకో, యు ఆర్ గిఫ్టెడ్ అంటే. దేవుడు వరము మనిషిని బట్టి ఇవ్వడు, వరము వంశాన్ని బట్టి ఇవ్వడు, రక్త సంబంధాన్ని బట్టి ఇవ్వడు. వరము దేవుడు నీ హృదయాన్ని బట్టి ఇస్తాడు. నీ హృదయాన్ని బట్టి. వీటన్నిటిలో మన ప్రభువు యేసుక్రీస్తు కనిపిస్తున్నాడు. అతడు వినయ భయభక్తులు కలిగిన వాడైనందున అని హెబ్రీ పత్రికలో రాశాడు. యేసు ప్రభు వారు ఎలా ఉన్నాడట? ఈ శరీరధారి అయిన దినాల్లో ఒక మాట చదువుకున్నాం. హెబ్రీ పత్రిక మహారోదనముతో అని చెప్పాడు, కన్నీళ్లతో అని చెప్పాడు. శరీరధారి అయిన దినములలో మహారోదనముతో రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నారు. ఈ భూమి మీద యేసు ప్రభు భయభక్తులు కలిగి ఉండాలా? చెప్పండి, ఉండాలా? నీకు నాకు మాదిరి చూపించడానికి, చెప్పండి, నీకు నాకు మాదిరి చూపించడానికి ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆయన దేవుడు నీకు నాకు మాదిరి చూపించాడు. మధ్యాహ్నం ఆరాధన కొడుకు గారి గురించి చెప్పాను కదా, చెప్పాను. ఒక అమ్మ ఆ కొడుకు తీసుకొచ్చింది, గుడ్డోడు తీసుకొచ్చి, అయ్యారు వీడు రోజు చక్కెర తింటున్నాడు. ఏంటన్నాడు? చక్కెర తింటున్నాడు. వీడు చక్కెర తినకుండా ఉండేటట్టు ప్రార్థన చేయండి, వీడికి ఏమన్నా 2 మాటలు చెప్పండి అంది. అంటే ఆయన అన్నాడు, అమ్మ వచ్చే ఆదివారం నా చెబుతాను అన్నాడు. ఆమె అనుకుంది, వారంతా ప్రార్థన చేస్తాడు కాబట్టి అయ్యాడు, ఆ తర్వాత చెబుతాడు కావాలనుకొని వెళ్ళిపోయింది. వచ్చే ఆదివారం రాగానే ప్రార్థన కూడా చేయకుండా అన్నాడు పిల్లవాడితో, రే చక్కెర తినబాక అన్నాడు. ఆమెకు ఒక డౌట్ వచ్చింది. డౌట్ మనసులో పెట్టుకోకుండా, అయ్యారు ఈ మాట ఏదో పోయే వారమే చెప్పకూడదా, ఈ వారం కాళ్ళు కొట్టుకుంటే నీకు వచ్చేదని కాదు అని. అంటేను, అమ్మా నాకు కూడా చక్కెర తినే అలవాటు ఉంది, అందుకని ఈ వారం అంతా మానుకొని కదా, ఈ వారం అంతా మానుకొని చెప్పానమ్మా. మానుకోకుండా చెప్పకూడదు కదమ్మా, అందుకని
కానీ నేనే పొరపాటు చేస్తాను, పొరపాటు చేయబోదని చెప్పకూడదు కదా. అందుకని నేను చక్కెర తింటాము అనుకున్నాను, పిల్లోడు తినొద్దని. మనమేం చేద్దాం? మనమే మానుకుందాం, మనమే విడిచిపెడదాం, మన పిల్లలకు అన్వయిద్దాం. నీవు నడవకుండా నీ బిడ్డ నడవలేడు, నీవు జాగ్రత్తగా బ్రతకకుండా నీ బిడ్డ జాగ్రత్తగా బ్రతకలేడు. వద్దు నష్టపడు. ఆకాలు సోకాలు మనకెందుకు ప్రభునందుకో, ఆకాలు సోకాలు మనకెందుకు ప్రభునందుకో, ఏ హాజి పరుగేలవో మానవా నయమాను గుస్తే గైక మానవా, ఇక నిల్వరా బాలకు బహుమా నాలకై బీరాము పరుగేందే బహువేగమై. ఏం చేశాడు బాలకు? బహుమానం ఇస్తాడు. బిలాం ఏం చేశాడు? పరిగెత్తాడు. ఆకాన్ని ఏం చేశాడు? నయమాన్ని ఇస్తానన్నాడు. పరిగెత్తాడు. లోకం ఏదో ఇస్తుందని పరిగెత్తుతున్నావు, లోకము నీకు ఏమివ్వదు, లోకమేమివ్వదు. యేసయ్య నీకు డిసిప్లిన్ నేర్పిస్తాడు, క్రమశిక్షణ నేర్పిస్తాడు. యేసయ్య నీ జీవితానికి ఒక అర్థం ఇస్తాడు. యేసయ్య నీ జీవితాన్ని దిద్దుతాడు, నీకు ఒక సర్టిఫికేట్ ఇస్తాడు. ప్రపంచంలో ఎవరు ఇవ్వలేదు సర్టిఫికేట్. ఎవరు ఇస్తాడు? ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ సర్టిఫికేట్ కోసం పరిగెత్తుతున్నారు. డాక్టరేట్, పోస్ట్ డాక్టర్, పెద్ద పెద్ద పట్టాల కోసం పరిగెత్తుతున్నారు. యేసు ప్రభు ఇచ్చిన సర్టిఫికేట్ అంటే ఏ వ్యక్తి ఇవ్వలేదు. యేసు ప్రభు అన్నాడు మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన అందరి గురించేమో భయభక్తులు గలవాడు, సాత్వికుడు, ఇష్టానుసారుడు అని చెప్పాడు. నా కుమారుడు గురించి ఏం చెప్తున్నాడు? నా కుమారుడు. నేను మీకోసం పంపించేవాడిని, నా కుమారుడిని పంపాను. మీ పాపాల కోసం నా కుమారుడు మీ మధ్య బతికాడు. 33.5 సంవత్సరాలు బతికాడు నా కుమారుడు. మీ పాపాలన్నీ తన భుజాన మోసుకున్నాడు నా కుమారుడు ఎవరనుకున్నావు? నాకు ఇష్టమైన కుమారుడు. నా బిడ్డలు బతకాలనుకుంటే నాకు ఇష్టంగా బతుకుతారా? నాకు ఇష్టంగా బతకాలనుకుంటే నాకు ఇష్టంగా బతుకుతావా? యేసయ్య నన్ను మార్చావు, నా జీవితం మార్చావు. నీకు ఇష్టంగా బతకడం నాకు చేత కాదు, నీకు ఇష్టంగా బతకడం నాకు చేత కాదు. నన్ను పడిపోకుండా కాపాడుకోవడం, దేవేంద్రలాగా సాక్ష్యం పొందే జీవితం నాకు దయచేయ ప్రభు. అడుగుతావా? ప్రార్థన చేద్దాం. తమ్ముడు నువ్వు యేసయ్య కొరకు బతకాలనుకుంటున్నావు. చెల్లి అక్క, నువ్వు యేసయ్య కొరకు బతకాలనుకుంటున్నావు, కానీ ఎక్కడో పొరబడుతున్నావు, ఎక్కడో పడిపోతున్నావు. యేసయ్య నీకు ఇష్టంగా బతుకుతానయ్యా, నీకు ఇష్టంగా నేను బతుకుతానయ్యా. నీవు మెచ్చుకునే కుమారుడుగా బతకాలనుంది. నీవు నన్ను తీరిస్తే, నీ చేతిలో పెట్టుకుని కాపాడితే, భద్రపరిస్తే నాకంతే చాలు. నాకెందుకంటే ఏం కావాలి? నా ప్రభు నీ కొరకు బతుకుతా. దేవేంద్రులాగా మనుషుల్లో సాక్ష్యం సంపాదిస్తా, సంఘంలో సాక్ష్యం సంపాదిస్తా. నా ప్రభాన్ని వచ్చినప్పుడు బడా నమ్మకమైన మంచి దాసుదాన్ని నన్ను కౌగిలించుకుంటే నాకు అంతే చాలు. నాకే బహుమానాలు ప్రభువా, నీ కొరకు బతుకుతాను. కన్నీటితో ప్రార్థన చేయి. ప్రభు నీ జీవితాన్ని మారుస్తాడు. అమ్మా, నీ జీవితాన్ని మారుస్తాడే. అద్భుతంగా, ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా చేస్తాడు. ప్రేమగల తండ్రి, దయగల దేవా, నీకు స్తోత్రం. మాతో మాట్లాడేందుకు నిండు వందనాలు అయినా మేము మీ కొరకు బతికే భాగ్యం తెచ్చి నిలబడడానికి అనుగ్రహం శక్తి తెచ్చి ఈ కృపతో మీకు నడుపు క్రీస్తు యేసు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్. అందరికీ ప్రేమ. క్రీస్తు సాక్షిగా నీ ఉంటావా? నీకు సాక్ష్యము నిలుపుకుంటావా?
అన్యజనుల మధ్యలో క్రీస్తు మధుర నామము, అన్యజనుల మధ్యలో క్రీస్తు మధుర నామము, నీ వలన దూషింపబడుతున్నదా, నీ క్రియల వలన అవమానం పొందుతున్నదా, నీ వలన దూషింపబడుతున్నదా, నీ క్రియల వలన అవమానం పొందుతున్నదా, క్రీస్తు సాక్షిగా నీ ఉంటావా, నీకు సాక్ష్యము నిలుపుకున్నావా, క్రీస్తు సాక్షిగా నీ ఉంటావా, నీకు సాక్ష్యము నిలుపుకున్నావా. యౌవనుడు యోసేపు ఐగుప్తు దేశమందు యెహోవాను కనపరిచాడు. యౌవనుడు యోసేపు ఐగుప్తు దేశమందు యెహోవాను కనపరిచాడు. పోతిఫరు భార్య యొక్క కామక్రోధ చేష్టలకు, పోతిఫరు భార్య యొక్క కామక్రోధ చేష్టలకు దొంగగా తప్పించుకున్నాడు, తన సాక్ష్యము నిలుపుకున్నాడు, తన సాక్ష్యము నిలుపుకున్నాడు, లొంగగా తప్పించుకున్నాడు, తన సాక్ష్యము నిలుపుకున్నాడు, తన సాక్ష్యము నిలుపుకున్నాడు. క్రీస్తు సాక్షిగా నీ ఉంటావా, నీకు సాక్ష్యము నిలుపుకున్నావా. చెరలో ఉన్న యూదాదాసి సిరియా దేశమునందు యెహోవాను కనపరిచింది. చెరలో ఉన్న యూదాదాసి సిరియా దేశమునందు యెహోవాను కనపరిచింది. కుష్ఠరోగి నయమాను తోమ్రోనుకు వెళ్ళమని, కుష్ఠరోగి నయమాను తోమ్రోనుకు వెళ్ళమని ఎలీషా ప్రవక్త యొద్దకు తన సాక్ష్యము నిలుపుకున్నది, తన సాక్ష్యము నిలుపుకున్నది. ఎలీషా ప్రవక్త యొద్దకు తన సాక్ష్యము నిలుపుకున్నది, తన సాక్ష్యము నిలుపుకున్నది. క్రీస్తు సాక్షిగా నీ ఉంటావా, నీకు సాక్ష్యము నిలుపుకున్నావా. దైవజనుడు దానియేలు బబులోను దేశమందు యెహోవాను కనపరిచాడు. దైవజనుడు దానియేలు బబులోను దేశమందు యెహోవాను కనపరిచాడు. తన దేవునికి తప్ప అన్యమైన ప్రతిమలకు, తన దేవునికి తప్ప అన్యమైన ప్రతిమలకు ఏ మాత్రం ఒక్కనన్నాడు, తన సాక్ష్యము నిలుపుకున్నాడు, తన సాక్ష్యము నిలుపుకున్నాడు. ఏ మాత్రం ఒక్కనన్నాడు, తన సాక్ష్యము నిలుపుకున్నాడు, తన సాక్ష్యము నిలుపుకున్నాడు. క్రీస్తు సాక్షిగా నీ ఉంటావా, నీకు సాక్ష్యము నిలుపుకున్నావా. అన్యజనుల మధ్యలో క్రీస్తు మధుర నామము, అన్యజనుల మధ్యలో క్రీస్తు మధుర నామము, నీ వలన దూషింపబడుతున్నదా, నీ క్రియల వలన అవమానం పొందుతున్నదా, నీ వలన దూషింపబడుతున్నదా,
ఎప్పటి నుంచి వచ్చిన చిత్రంలో రావాలని మనకు తెలుస్తుంది. పరిశుద్ధ జీవితం ఇంతవరకు ఈరోజు పరిశుద్ధ దినవస్తు 3 రోజులు సంఘాన్ని నడిపించాము. స్తోత్రములు. చివరి రోజు 2వ సెషన్ మొదటి వర్తమానం ముగించుకున్నాము. స్తోత్రములు. దాసం ద్వారా జరిగిన సత్యము ఆత్మీయ పురికొల్పు కొరకు అనేవాడు మీ మాటలో దాంట్లో మాట్లాడి ముందున్న సమయంలోకి 2వ వర్తమానంలోకి వెళ్తుండగా